ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంనా సిస్టర్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. ఉగాది అంటే అందరికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడే కదా. సో ఈ రోజు అయితే ఉగాది పచ్చడి మా అక్కచ చేయించుకొని ఫుల్గా తిందాం. హలో, హోల్డ్ ఆన్. ప్రతి ఇయర్ నేనే చేస్తున్నాను, ఇయర్ కూడా నేను చేయాలా? నువ్వే చెయ్యాలి. నాకు పెళ్ళి అయిపోయింది, నేను మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాను కాబట్టి నెక్స్ట్ నుంచి మన ఇంట్లో నువ్వు కదా ఉగాది పచ్చడి చేయాలి. సో ఉగాది పచ్చడి ఎలా చేయాలో నీకు ఇయర్ నేర్పిస్తాను, నువ్వు నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు చేయాలి, ఓకేనా? సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవో కావాలి నా టేబుల్ పైన పెట్టాను, అది తెచ్చేసుకో. ఎలా కలిపాలో చెప్తా. ఇప్పుడు మా అక్క నన్ను గైడ్ చేస్తే చూద్దాం ఎలా చెప్తుందా. ఇంకేమైనా కావాల్సింది? అన్నీ తెచ్చావు కదా, ఓకే ఓకే. సో ముందుగా మనము చింతపండు గుజ్జు వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను గుజ్జు తీసి పెట్టేసాను, వేసుకో. ఓకే, చింతపండు గుజ్జు తర్వాత బెల్లం. అంటే ఇవి లైన్కి వేయాలా, ఎప్పుడైనా వేస్తాం అట్లా పర్లేదు? ఏం లేదు, ఎప్పుడైనా ఏదైనా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి వగరు కోసం మ్యాంగో, మామిడికాయ. నెక్స్ట్ చేదు. నెక్స్ట్ ఉప్పు, కారం కోసం మిరియాలు. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే మనము ఇవి ఉన్నాయి, ఇవి ఇంకా అవన్నీ ఎక్స్ట్రా అనమాట. ఏంటి అంటే ఉగాది పచ్చడి మనం చేయడానికి ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్స్ మెయిన్ అనమాట. మిగతా ఈ అరటి పండు కానీ కొబ్బరికాయ కానీ వేపిన శనగపప్పు కానీ ఇవన్నీ ఏంటంటే మనకు టేస్ట్ కోసము. బట్ యాక్చువల్గా ఉగాది పచ్చడి అంటే ఈ షడ్రుచులు అంటే ఓన్లీ ఈ 6 ఐటమ్స్ మాత్రమే వేసుకొని చేసుకుంటారు ఉగాది పచ్చడి, ఓకేనా? ఇవి మనం తిన్నప్పుడు కొంచెం టేస్టీగా, అక్కడక్కడ పుల్లగా తీయగా, అరటిపండు అండ్ కొబ్బరికాయ కూడా తింటే మనకు కొంచెం పంటికి తగిలితే బాగుంటుంది కదా, అది వేపిన శనగపప్పు ఇవన్నీ జస్ట్ టేస్ట్ కోసం అనమాట. సో ఇక్కడ ఉన్న ఇవి కూడా వేసేసుకో, కొబ్బరికాయ ముక్కలు. నెక్స్ట్ వేపిన శనగపప్పు కూడా వేసేసుకో. ఓకే, బెల్లం కరిగేంత వరకు ఒకసారి కలుపు. అండ్ బనానా కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట, అందుకే మ్యాక్సిమం అందరూ బనానా వేస్తారు. అండ్ థిక్నెస్ కూడా వస్తుంది. మనము చింతపండు గుజ్జు కొంతమంది కొంచెం వాటరీగా చేస్తారు కదా, అప్పుడు మనకి ఇది వేసామనుకోండి కొంచెం దగ్గరగా గుజ్జులా వస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఇది కూడా మనం అందులో వేసుకుంటాం. యాక్చువల్గా చాలామంది కారం వేస్తారనమాట, బట్ నేనైతే మిరియాల పొడి వేస్తున్నా. మరి కారం డైరెక్ట్గా కన్నా మిరియాల పొడి వేసుకుంటే అది కొంచెం హెల్త్కి కూడా మంచిది కదా, సో అందుకే నేను ఎప్పుడు మిరియాల పౌడరే వేస్తాను. మిక్సీలో కొంచెం ఇట్లా ఇట్లా స్మాష్ చేసు. మిక్సింగ్ కూడా రావట్లేదు. ప్రతి నేను చేయడం వల్ల ఏమన్నాకి బద్ధకం పెరిగిపోయింది. ఇలాగే కాకుండా అరటిపండు మనం ఒక బౌల్లో వేసుకొని కొంచెం స్మాష్ చేసేసుకొని కూడా డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవచ్చు. అలా వేయడం బెస్ట్, ఎందుకంటే ఇలా కొంచెం స్మాష్ చేయడానికి కష్టంగా ఉంది. చేసేయచ్చు, బట్ అలా కూడా వేసుకోవచ్చు. అదేంటో కానీ ఉగాది పచ్చడి మనకి ఎప్పుడు తినాలనిపించదు. ఉగాది రోజు మాత్రం ఉగాది పచ్చడి ఎంతైనా తినాలనిపిస్తుంది కదా. యమున అయితే ఒక 2 days వరకు అలానే ఉంటుంది అనమాట. ఉగాది రోజుకి ఆల్రెడీ అన్నీ తెచ్చుకుంటాం కదా, అన్నీ కొన్ని దాచిపెట్టుకుంటుంది. పెట్టుకొని ఒక 2-3 days వరకు అట్లా ప్రిపేర్ చేసుకొని తింటుంది. ప్రిపేర్ చేసుకుని తను ప్రిపేర్ చేసుకోదు, నన్ను ప్రిపేర్ చేయమంటుంది. అక్క ప్రిపేర్ చేయక తినాలని ఉంది అని. ఒక 2-3 days వరకు ఉంటుంది, తర్వాత మళ్ళీ నార్మల్గా ఇంకా. బట్ ఎందుకో ఆ టేస్ట్ ఆ రోజు తినాలనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి ఇంకా మామిడికాయలు నార్మల్గా ఉండదు కదా, మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యాంగో ముందు వరకు తినకూడదు అంట. ఉగాది అయ్యాక ఉగాది పచ్చడి చేసుకున్నాక అప్పటి నుంచి తినాలంట, ముందు నుంచి తినకూడదు అంటే. ఎందుకు తెలియదు నాకు కూడా. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Yes, so perfect Ugadi Pachadi is completed.
సో నేను చెప్పా కాబట్టి నువ్వు ఫస్ట్ చేసి చూసి ఎట్లా ఉందో చెప్పు. సో ముందుగా మీ అందరికీ ఉగాది కొంచెం ఎలా ఉంది? తీయగా పుల్లగా చాలా బాగుంది. మీరు ఎంతమందికి ఉగాది పచ్చడి అంటే ఇష్టం? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శేఖర్కి నువ్వు చేస్తానని చెప్పి పిలుపు. బావా బావా రావా యాక్టివిటీ ఒకసారి ఇట్రా. యమున ఉగాది పచ్చడి చేసింది, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. కమా కూర్చో. పుష్ప 2 డైలాగా. వాట్ నెక్స్ట్? మాటలు రావట్లేదు, అంత బాగుందా? తీతిగా పలపలగా బాగుందా లేదా? యాక్చువల్గా ఎవరు చేశారు అనుకున్నాం? నేనే. అందుకే బాగుంది బుజ్జి. అబ్బా యమునకి నేర్పించాను. నెక్స్ట్ ఇయర్ నుంచి మరి యమున ఇంట్లో చేయాలి కదా, అందుకని నేర్పించాను అనమాట. ఓకే బాగుందా? బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది నేను చేశాను కదా, అందుకే టేస్ట్ ఎక్కువ. అబ్బో ఓకే, నాకు ఇచ్చేయండి. అవును, తెలియక మర్చిపోయాను. నేను తాత తింటాను. చిన్నది పులుపు లేకుండా. చాలు చాలు. ఓన్లీ బనానా, మ్యాంగో, కొబ్బరికాయ. సూపర్ వచ్చింది ప్రతిసారి లాగే. నేర్చుకున్నావు కదా ఎలా చేయాలో, అర్థమైంది కదా. మెయిన్గా చేయాల్సిన 6 ఐటమ్స్ ఏంటి? మెయిన్గా అయితే మ్యాంగో కావాలి, బెల్లం, వేప పువ్వు, పంచదార, చింతపండు, చింతపండు, ఉప్పు, కారం. ఆ కారం బదులు మిరియాలు వేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ కావాలంటే బనానా, ఏపించనపప్పు. కారం వేసి ఇంకా సో బాగుంటుంది. ఇవన్నీ వేసుకోవచ్చు. నీకు బట్ తెచ్చి మెయిన్గా పెడతాను. 6. ఓకే కదా, నేర్చుకున్నావు కదా. నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వే చేయాలి ఇంట్లో. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే. బాయ్ చెప్పు. ఓకే, బాయ్ బాయ్.